హైదరాబాద్లో గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. అక్కడ ఇప్పటి వరకు చాలా హారర్ ఇన్సిడెంట్స్ జరిగాయి, కానీ అవి ఒక్కటి కూడా బయటికి రానివ్వకుండా చేశారు. వాటిల్లోనే ఒక కథ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇక స్టోరీలోకి వెళ్తే మణికొండలో ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నాన్న, అమ్మ, ఇంకా వాళ్ళ కొడుకు ఉంటారు. వాళ్ళ కొడుకు పేరు శ్రీకాంత్. సో యుఎస్కి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ రోజు తనకి 1 AM ఫ్లైట్ ఉంటుంది. అప్పటికే చాలా తొందరగా స్టార్ట్ అవుదాం అనుకుంటారు. కానీ వాళ్ళ నాన్నకి ఏదో వర్క్ ఉండడం వల్ల లేట్ అయితే అవుతుంది. వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నని హడావిడి పెట్టి ఫాస్ట్గా బయలుదేరి వెళ్తారన్నమాట. సో వాళ్ళ నాన్న వాళ్ళ కార్ని తీసి ఫాస్ట్గా స్టార్ట్ అవుతారు. వాళ్ళ డాడీ చాలా ఫాస్ట్గా కార్ని ఓఆర్ఆర్ వైపు తీసుకొని వెళ్తాడు. అదే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ వైపు తీసుకొని వెళ్తారు. సో ఆ రోడ్లో ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. దారిలో శ్రీకాంత్ డాడీ నీ వల్లనే లేట్ అయ్యింది అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఇంకా టెన్షన్ పెరిగిపోయి కార్ని ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అదే టైంకి పాపం ఒక డెలివరీ బాయ్ నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు ఆ రోడ్లో. అనుకోకుండా వాళ్ళ నాన్న సడన్గా కార్తో డెలివరీ బాయ్ని డాష్ ఇచ్చారు. ఆ అబ్బాయి పక్కన ఉన్న డివైడర్ మీద పడతాడు. పాపం ఆ అబ్బాయి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీకి ఏం చేయాలో అర్థం కాక ఒక్క నిమిషం కార్ని పక్కన ఆపుతారు. కానీ ఇంతలో ఫ్లైట్కి టైం అవుతుందని గుర్తొచ్చి ఆ అబ్బాయిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత శ్రీకాంత్ వాళ్ళ డాడీ మమ్మీ శ్రీకాంత్ని ఎయిర్పోర్ట్లో పంపేసి సెండ్ ఆఫ్ ఇస్తే అక్కడ నుంచి బయలుదేరుతారు. సరిగ్గా సేమ్ ఔటర్ రింగ్ రోడ్లో వెనక్కి వస్తూ ఉంటారు. ఇందాక ఆ అబ్బాయిని గుద్దారు కదా, అదే ప్లేస్కి ఆ కారు వచ్చి ఆగుతుంది. అక్కడ పోలీసులు చాలా మంది ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళని అడుగుతారు ఏమైంది అని. అప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక డెలివరీ బాయ్ చనిపోయి ఉన్నాడు, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారంటాడు. దానికి శ్రీకాంత్ వాళ్ళ డాడీ చాలా బాధపడతాడు. ఆ రోజు నుండి వాళ్ళ డాడీకి తను ఎక్కడన్నా తప్పు చేశానేమో అని ఒక భయం, ఇంకా ఒక గిల్టీ క్రియేట్ అవుతుంది. ఉండలేకపోతాడు సరిగ్గా, అస్సలు నిద్రపోడు. దీని గురించే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ నాన్న మిడ్నైట్ వాటర్ కోసం లేస్తాడు. ఇప్పుడు సడన్ గా ఎవరో అబ్బాయి ఏడుస్తున్న సౌండ్ నెమ్మదిగా వినిపించింది. వాళ్ళ డాడీ ఎక్కడ ఆ సౌండ్ వస్తుందని చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఎక్కడా కనిపించదన్నమాట. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసరికి పక్కన ఒక్కసారిగా ఒక మనిషి నిలబడినట్టుగా అనిపిస్తుంది. ఆ నైట్ అంతా నిద్రపోలేడు పాపం. దాని గురించి ఆలోచిస్తూ భయంగా ఉంటాడు. కానీ మార్నింగ్ ఉలిక్కి పడి లేస్తారు. నైట్ జరిగిందంతా కలనా లేక అబద్ధమా, ఇది నా భ్రమనా అనే దాంట్లో ఉండిపోతాడు. రోజు నుండి శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్కి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఏవేవో అరుపులు, తన చెవిలో ఏవో గుసగుసలాడుతున్నట్టు అనిపించేది. నైట్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కళ్ళే ఏవేవో మాట్లాడుకునేవాడంట. ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఏవేవో అనుకునేవారు. వాళ్ళ నాన్న బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. పాపం ఏడుస్తూ ఉంటాడంట అర్ధరాత్రి పూట్ల. ఏవేవో కనిపిస్తూ ఉన్నాయని, నల్ల నీడ తన పడుకున్నప్పుడు తన పక్కనే నిల్చొని చూస్తూ ఉంటుందనేసి పాపం ఇవన్నీ భరించలేకపోతాడు వాళ్ళ నాన్న. అప్పుడప్పుడు శ్రీకాంత్ వాళ్ళ మదర్ బయటికి వెళ్తూ ఉంటుంది సరుకుల కోసం. ఇంటికి వచ్చేసరికి సామాన్లు ఎలా పడితే అలా కింద పడిపోయి ఉంటాయి. వాళ్ళమ్మకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అనేసి. తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ నాన్న ఇదంతా చేస్తూ ఉన్నాడు అనేసి. తర్వాత వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్న మాత్రం సీరియస్ అయిపోతారు. హాస్పిటల్కి అసలు వద్దు, నేను ఇంట్లోనే ఉంటాను అంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు నైట్ వాళ్ళ ఫాదర్ ఎవరినో చూసి పెద్దగా కేకలు, అరుపులు పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. పాపం ఏడుస్తూ ఉంటుంది. అర్థం కాక ఆ టైంలో ఎవరిని పిలవలేదు, కొడుకుకు చెప్పలేదు. ఆ నైట్ వాళ్ళ అమ్మ నరకం చూసింది పాపం. వాళ్ళ అమ్మ అడ్డుపడినప్పుడల్లా వాళ్ళ నాన్న పాపం వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టేవాడు. ఏవేవో మంత్రాలు చదివేవాడంట. అలా అరుస్తూ వాళ్ళ నాన్న తనని తానే హర్ట్ చేసుకునేవాడంట. వాళ్ళ అమ్మ చాలా ట్రై చేసింది. పాపం వాళ్ళ అమ్మ ఎంత ట్రై చేసినా ఆయన తనని కొడుతూనే ఉండేవాడంట. కాసేపటికి తను నార్మల్ అయిపోయేవాడంట. ఇలా వాళ్ళ ఇంట్లో జరుగుతుందనేసి విషయం అంతా ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందో తెలీదు. నెమ్మదిగా ఆ ఏరియా మొత్తం పాకిపోతుంది. ఆ స్ట్రీట్ వాళ్ళంతా అసలు ఊరుకునే
ఊరుకునేవారు కాదు. అక్కడికి వచ్చి గట్టిగా అరిచి మీరు ఇక్కడ ఉండొద్దండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అరిచేవారంట. పాపం వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే తనకి ఏం చేయాలో తెలియక తను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడే ఉండిపోతుంది. తర్వాత వాళ్ళ స్ట్రీట్ వాళ్ళంతా బలవంతం పెట్టి తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి, అప్పుడే మీరు ఇక్కడ ఉంటారు అని చెప్పారు. తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసేది లేక పాపం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. తనకు నచ్చకపోయినా కూడా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తుంది. తన కొడుకుకి ఏదో డిసీజ్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అబద్ధం చెప్తుంది. అలా కొన్ని రోజులైతే అవుతుంది. పాపం వాళ్ళమ్మ చాలా నరకం చూస్తూ ఉంటుంది అన్ని రోజులు. అలా ఒక 3 months అయ్యాక వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. అంతా నార్మల్గానే ఉంది అనుకుంటారు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రాబ్లమ్స్ని ఇంకా క్రియేట్ చేస్తూ ఉండడంతో వాళ్ళు అక్కడ ఉండలేక అక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతారు. అంటే అంతా నార్మల్గానే ఉంది అనుకున్నప్పుడు కూడా ఆ చుట్టుపక్కల మనుషులు మనకి హెల్ప్ చేయకపోయినా ప్రాబ్లమ్స్ని కాంప్లికేట్ చేసేవాళ్ళంట. అది వాళ్ళ అమ్మకి నచ్చక ఆ స్ట్రీట్ నుంచి వేరే స్ట్రీట్కి షిఫ్ట్ అయిపోయారంట. తర్వాత అక్కడ అంతా బాగానే ఉంది. డైలీ వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్తూ ఉంటారు. అంతా నార్మల్గానే అవుతుందని వాళ్ళ అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే వాళ్ళ హస్బెండ్కి కోపం వచ్చే పని కూడా ఏం చేయకుండా నార్మల్గా బిహేవ్ చేసేది. పోనీలే ఏరియా మారాం కదా, సో తను కూడా మారుతున్నాడు అనుకుంటుంది. కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు విషయం. ఎప్పట్లాగానే వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ టైంలో అలా వాకింగ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తారన్నమాట. చెప్పినట్టుగానే వాకింగ్కి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు టైంకి వచ్చి అతను ఆ రోజు మాత్రం చాలాసేపు అవుతున్నా ఇంకా ఇంటికి రాకుండా ఉన్నాడు. అలా 1.5 hour అవుతుంది కానీ ఇంటికి తిరిగి రావట్లేదు. వాళ్ళ అమ్మకి కంగారు వచ్చి ఏంటి ఇంకా రాలేదు అని నడుచుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ హస్బెండ్ని చూసి వాళ్ళ వైఫ్ షాక్ అయింది. వాళ్ళ హస్బెండ్ మోకాల మీద కూర్చొని 2 చేతులు ఎవరినో మొక్కుతున్నట్టుగా ఏడుస్తూ నేను క్షమించండి అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడంట. వెంటనే వాళ్ళ వైఫ్ తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. ఏమైంది అసలు మీకు అని గట్టిగా అడిగితే ఇప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న ఆ ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన కథ. అబ్బాయి ఆత్మ నన్ను విడిచిపెట్టట్లేదు, హాస్పిటల్లో నాకు అంతా నార్మల్ అయిపోయిందని నేను అబద్ధం చెప్పి బయటకు వచ్చాను, లేదంటే ఆ మెంటల్ టార్చర్కి నేను ఎప్పుడో చనిపోయేవాడిని అని గట్టిగా ఏడ్చేశాడు. ఇంకా ఆత్మ తనని చాలా టార్చర్ పెడుతుందని డైలీ నిద్ర లేకుండా చేస్తుందనేసి తన వైఫ్కి చెప్పి పాపం చిన్న పిల్లాడిలా ఏడ్చడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మకు కూడా బాధేసి తనని ఇంకా కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత నెమ్మదిగా ఇన్సిడెంట్స్ తగ్గుతూ వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా ఇయర్స్ అయింది కానీ ఈ విషయం మాత్రం బయటికి రాకుండా చేశారు. ఎందుకో తెలియదు కానీ ఔటర్ రింగ్ రోడ్లో ఇలాంటి విషయాలు చాలా జరిగాయంట. ఇప్పటికీ హారర్ ఇన్సిడెంట్స్ అయితే అక్కడ జరుగుతూనే ఉన్నాయని చాలా మంది చెప్పారు. కానీ వీటి గురించి ఎక్కువగా బయటికి రానివ్వట్లేదు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నార్మల్గానే అయిపోయింది. కానీ ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ పైన చాలా హారర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక్కళ్ళు వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు. ఆ రోడ్డు మీద వచ్చే వాళ్ళకి చాలా ఆత్మలు కనబడ్డాయని ఇంకా చాలా వరకు హారర్ ఇన్సిడెంట్ జరిగాయని చెప్తూ ఉంటారు. మీకేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురైతే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ఈ హారర్ స్టోరీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.